వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. కొత్తగా వంట చేసేవారు కూడా ఈ చికెన్ ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి నా వీడియో చివరి దాకా చూసి అలాగే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఈ చికెన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇక్కడ స్పైసీ తగ్గట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు అంత కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని, అలాగే ఒక 1/2 కప్ అంతా పెరుగు తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఇంకా ఎక్కువగా పెరుగు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువగానే పెరుగు తీసుకోవచ్చండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేయాలి, ముక్కకు బాగా పట్టేలాగా మనం చేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక లెమన్ తీసుకొని దీంట్లోకి జ్యూస్ పిండేసి ఇప్పుడు మరీ బాగా మిక్స్ చేయాలి. ఇది గెంటితో కాదండి, జస్ట్ అంతా బాగా చేత్తో మిక్స్ చేస్తే బాగా అవుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, యాలకులు వేసేసి అది వేగాక దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు ఇలా తరుక్కొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాలండి. అప్పుడే చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు వేసేస్తే బాగుండదు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి వేసేసుకొని నీళ్లు మాత్రం వేసుకోకూడదండి. ఫస్ట్ ఈ చికెన్ అంతా బాగా నూనెలో వేగాలి. సో ఇలా వేగే ఫస్ట్ ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ దాకా దీన్ని మగ్గనివ్వండి. ఇలా మగ్గాక దీన్ని తీసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఫస్టే మనం దీంట్లో కొత్తిమీర, అలాగే కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకోవాలండి. లాస్ట్కి కాదు, ఫస్ట్ దీంట్లో నూనెలో ఈ చికెన్లో మగ్గాలి ఈ ఆకంతా, కొత్తిమీర, పుదీనా అంతా. సో వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ దాకా మగ్గితే బాగుంటుందండి. సో దీన్ని మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వండి. చూడండి ఎంత బాగా నూనెలో మగ్గింది, అలాగే నూనె కూడా సైడ్స్ అంతా వదిలేసింది. సో టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, అలాగే ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా అంతా దీనికి ముక్కకు పట్టేదాకా ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి ఓపెన్ చేసి ఇది ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి లెమన్, ఏ చికెన్ ఫ్రైకి లెమన్ వేస్తే టేస్టీ వస్తుందండి. సో ఇలా లెమన్ అంతా బాగా పిండేసి దీంట్లోకి పైన కొత్తిమీర ఇలా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై మీరు వేడివేడి అన్నంలో కానీ, సాంబార్కి కానీ, సైడ్ డిష్ కానీ, చపాతీకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి.